ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల అధికారి అయిన నికోదేము అనే ఒక పరిసయ్యుడు ఇక్కడ ఈ భాగంలో మనకు కనిపిస్తున్నాడు. యేసు ప్రభుల వారు ఆ నికోదేమును చూచి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని యేసు ప్రభుల వారు నికోదేముతో ఆ మాట చెబుతూ ఉన్నాడు. జన్మించడం ఏంటి, క్రొత్తగా జన్మించడం ఏంటి అని మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న మర్మము గమనిద్దాం. ప్రతి వ్యక్తిగా పుట్టిన దినం మొదలుకొని జీవించినంత కాలంలో జీవన సమయంలో జీవన మనుగడలో అనుదినము దేవునికి అవిధేయకరమైన కార్యాలు చేయటం ద్వారా కర్మపాపం అనేది ప్రతి మనిషిని వెంటాడుతుంది. కర్మపాపం అనగా అది పాపము చేసిన వారు అనగా బాల్యము నుండి ఎవరెవరైతే పాపములో జీవిస్తున్నారో, పాపము చేస్తున్నారో వారిలో కర్మ పాపము ఉంటుంది. పిల్లరా, చిన్న బిడ్డ, పసిబిడ్డ, మాటలు కూడా సరిగా రాని పసిబిడ్డ ఎదుటి వ్యక్తి మీద, అమ్మ మీద, నాన్న మీద మొండిగా మాట్లాడుతూ అరుస్తున్నట్లుగా ఆ మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. మాటలు కూడా సరిగా రావడం లేదు, కానీ ఆక్రోషం, ఆవేశం, కోపం ఆ బిడ్డలో కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నేర్పించారు అంటే, బాలునిలో మూఢత్వం అనేది సహజంగా పుడుతుందని దేవుని మాట. అయితే శిక్షాదండము ఆ మూఢత్వాన్ని ఆ బాలునిలో నుంచి తోలివేస్తుంది. అయితే ప్రియమైన దేవుని, ఈ విధంగా బాల్యము నుండే మూఢత్వము, మూర్ఖత్వము, అవిధేయత మనుషుల్లో సహజంగా పుట్టేస్తూ ఉన్నాయి. ఆ కర్మ పాపము బాల్యము నుండి ఇక వారు వయస్సును బట్టి చేసే పాపములన్నీ అన్నీ కూడా కర్మ పాపంగా వారి వెంట వస్తున్నాయి. అయితే జన్మ పాపము, కర్మ పాపము ఈ రెండిటి నుండి విడుదల పొంది ప్రతి వ్యక్తి క్రొత్తగా రెండవసారి జన్మించాలి. ఆ విడుదల ఎలా కలుగుతుంది పాపం నుండి అంటే, యేసు ప్రభుల వారి రక్తము చేత ప్రతి పాపము కడగబడి మనము పవిత్రులమవుతాం. ప్రియులరా, నీతిమంతులమవుతాం అనగా ఒక కమిట్మెంట్ ద్వారా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, ఆయన చనిపోయి 3వ దినాన మృతుల్లోంచి లేచాడని హృదయంలో విశ్వసించినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లారా, మీరు రక్షింపబడతారు, రక్షణ పొందుతారు. అక్కడ ఆ తదనంతరము చేయవలసిన పని నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించడం. నీటి ద్వారా బాప్తిస్మం తీసుకుంట ద్వారా, ఆత్మ మూలముగా మనము దేవుని బిడల మొగట ద్వారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో మనకు ప్రవేశం దొరుకుతుంది. ఏ విధంగా యేసు ప్రభుల వారు ఆయన భూమిలో పాతి పెట్టబడ్డాడో, మన పాత పాప రోత జీవితం అంతా కూడా భూమిలో దాన్ని పూడ్చేయాలి, సమాధి చేయాలి. నీటిలో ముంచడం ద్వారా శుద్ధీకరించబడడం, ముంచడం ద్వారా పాత జీవితాన్ని ముంచివేయడం, సమాధి చేయడం, ఆ నీటి నుండి వెలుపలికి రావడం ద్వారా ఆత్మ మూలంగా నీటిలో నుంచి బయటికి రావడం. యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే భూమిలో నుండి మరలా పైకి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడో, సో ఒక పునరుద్ధాన శక్తితో మనము లేచి ఈ లోకంలో పరిశుద్ధులంగా, పవిత్రులంగా జీవించుటకై నూతన జీవాన్ని పొందుకోవడమే నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించడం. అలాగే ఎవరైతే రెండవసారి జన్మిస్తారో వారు రెండవ మరణం నుండి తప్పించుకుంటారు. అగ్ని గంధకములతో మండు గుండమైన మరణం, మొదటి మరణం సహజంగా అందరికీ వస్తుంది. అయితే అది నీతిమంతులు ఈ లోకాన్ని విడిచిపెడతారు, వారు పాపులు లోకాన్ని విడిచిపెడతారు. శరీరం, ఆత్మ వేరవడమే మొదటి మరణం. రెండవ మరణము ఎవరైతే పరిశుద్ధులకు రెండవ మరణం లేదు, పాపమును ఒప్పుకున్న వారు రెండవ మరణంలోకి వెళ్ళరు. కానీ
అనగా అగ్నిగంధకములతో మండుగుండమైన ఆ నరకంలోనికి వెళ్ళరు కానీ పాపాన్ని ఒప్పుకోకుండా చనిపోయేంత వరకు కూడా పాపాలు చేస్తూ పాపముతోనే చనిపోయిన వారు నిత్య నరకములోనికి అనగా అగ్నిగంధకములతో మండుగుండమైన ఆ యొక్క అగ్ని నరకంలోనికి రెండవ మరణంలోనికి వెళతారు. కనుక ఆ రెండవ మరణం నుండి తప్పించబడలాగున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో మన జీవితంలో ఈ లోకంలో ఉండగానే రెండవసారి జన్మించి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించి నిత్య రాజ్యాన్ని పొందుకున్నట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవా, మా బ్రతుకులో మా జీవితాల్లో నీటి మూలముగాను ఆత్మ మూలముగా నూతనముగా జన్మించిన వారమై నిత్యరాజ్యం పొందుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మ దేహములకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.